బ్రో తెలియక అడుగుతున్నా, మీరు మనుషుల దేడి దిమాగ్ గాల బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనేది ఒక దవడల ప్రోగ్రామ్ సార్. నేను ఆ ప్రోగ్రామ్ చూస్తున్నా అంటే మా వాళ్ళైతే నన్ను జడ్జ్ చేస్తుండే లిటరల్లీ. ఆ ప్రోగ్రామ్లో ఎవడన్నా ఫస్ట్ రాని సెకండ్ రాని నీకేం రాదు నాకేం రాదు సార్. ఆ వచ్చేటోని కూడా ఏం రాదు. ఆ మ్యాటర్ అది సెపరేట్ టాపిక్ అనుకోండి. ఫ్రాంక్ గా చెప్తాను భయ్, అందులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ ఉన్నాడు, వాడంటే ఇష్టం ఉంది ఇష్టం లేదు పక్కన పెడదాం. అరే ఎవరి మీద బేసిక్ రెస్పెక్ట్ ఉండాలిరా భయ్. నువ్వు షోలు ఉన్నప్పుడు ఆన్లైన్ ఏమైనా ట్వీట్లు పెట్టి ఏమన్నా అను, ఇట్స్ ఓకే ఫైన్ నడుస్తుంది. అదంతా కాకుండా వాళ్ళు బయటకు వచ్చినాక వాళ్ళ మీద అటాక్ చేసుడు ఏందిరా? అమర్దీప్ గాడైతే పాపం రా, వాడు ఎట్లా సెకండ్ వచ్చినా వానికి అర్థం కాలేదు. వాడేదో వాని ఫ్యామిలీని తీసుకొని వాడు రీయూనియన్ అయ్యి ఇంటికి పోతుంటే పిచ్చా హోలాగల బ్రో. బయట నుంచి వానికి ఏమేమి అరుస్తారు, వాని కార్ని కొడతారు, వాని పిల్లాన్ని వాని అమ్మ చెల్లె అని బూతులు. అరే బ్రో గ్రో అప్ బ్రో. అది బిగ్ బాస్ జస్ట్ ఒక షో అంతే. ఇప్పుడు ఆ బిగ్ బాస్లో వచ్చిన ఫస్ట్ కూడా వాడు ఏమవుతాడో వాని కూడా తెలియదు. అంటే ఒకరిని సపోర్ట్ చేసిరంటే వాడిని పోయి సపోర్ట్ చేయండి, ఓకే వెల్ అండ్ గుడ్. అట్లా అని చెప్పేసి ఇంకోని పోయి తిట్టడము, ఈ కార్లు పలగొట్టడం ఏందిరా బ్రో? గెట్ ఎ జాబ్ అండ్ గెట్ ఎ లైఫ్ బ్రో. అంటే దీని మీద నువ్వు వీడియోస్ నీకు లైఫ్ లేదా అని నన్ను అడగచ్చు, అది కూడా వేరే చాప్టర్ అనుకోండి. బట్ ప్లీజ్ గెట్ ఎ లైఫ్. సీరియస్లీ గెట్ ఎ లైఫ్ చెప్తున్నా నేనైతే.